సో హలో ఫ్రెండ్స్, ఇలాంటి పోస్టర్ మీరు కూడా ఫోటోషాప్లో ఈజీగా చేయాలి అనుకుంటే ఈ ఫుల్ ట్యుటోరియల్ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని అండ్ ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని విత్ 8 ఇంచెస్ హైట్, 10 ఇంచెస్, 300 రిజల్యూషన్. అండ్ నేను ఇక్కడ ఒక గ్రేడియన్ కలర్ తీసుకున్నాను, బ్లూ కలర్ తీసుకున్నాను. మీరు మీ క్రియేటివిటీ బట్టి ఏ కలర్ తీసుకున్నాను సరే, లేదంటే ఇదే తీసుకున్నా ఓకే. సేమ్ ఇలానే చేయాలనుకుంటే అండ్ దాన్ని డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది. నార్మల్గా అందరికి తెలిసిందే. అండ్ ఈ ఫోటేజ్ మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందు వీడియో లాగానే సేమ్ అలాగనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం ఇలా ఇవన్నీ PNGs అని. అండ్ ఈ ఇండియా గేట్ని నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ మీరు ఎప్పుడైతే ఏవేవైతే ఇమేజ్ తీసుకుంటున్నారో దాని ఆటోమేటిక్గా స్మార్ట్ ఆబ్జెక్ట్కి కనెక్ట్ అవుతుంది. మీరు రిస్ట్రైజ్ చేస్తే జస్ట్ స్మూత్గా మూవ్ చేసుకోవచ్చు ఇమేజెస్, అంతకుమించి ఏముండదు. అండ్ ఇక్కడ నేను క్లౌడ్స్ యాడ్ చేస్తున్నాను పైగా. అండ్ రిస్ట్రైజ్ చేసి మళ్ళీ దీని బ్లెండింగ్ మోడ్ స్క్రీన్ పెట్టేసుకుంటున్నాను. నాకు ఇది ఓకే బాగా అనిపించింది. మీరు మీ బ్లెండింగ్ మోడ్ని చేంజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం, మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లాగ్ మనం మర్చిపోయినాం, స్టార్టింగ్లోనే అసలు ఇంపోర్ట్ చేయాల్సింది. చిన్నగా చేసుకుంటున్నాను. ఇదేంటంటే ఫ్లాగ్ని ఇండియా గేట్ వెనుకకి తీసుకురండి. ఈ లేయర్ని మీరు స్టార్టింగ్ తీసుకున్నాను, నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. స్టార్టింగ్ తీసుకోవాల్సింది ఇండియా గేట్ లేయర్ వెనుకకి తీసుకురండి. అంటే బ్యాక్గ్రౌండ్ ముందు ఉన్న లేయర్ ఫ్లాగ్ ఉండాలి, ఫ్లాగ్ తర్వాత ఇండియా గేట్ ఉండాలి. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఈ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి, దేనికనే కాదు. మీరు దేంట్లో చేసుకున్నా మీకు అనే కరెక్ట్గా పొజిషన్స్ ఇవన్నీ అలవాటు అవుతాయి. కరెక్ట్గా సెంటర్లో ఉండడం కానీ. నెక్స్ట్ రిజిస్టర్ చేసి దీని బ్లెండింగ్ మోడ్ చేంజ్ చేస్తున్నా, ఓవర్లీ పెట్టేస్తున్నా దీని బ్లెండింగ్ మోడ్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇండియా గేట్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను, అంటే ఇండియా గేట్ లేయర్ వెనక. ఓకే. ఓవర్లీ నేను డూప్లికేట్ ఇచ్చుకుందాం అనుకుంటున్నా. డూప్లికేట్ Ctrl+J ఫర్ డూప్లికేట్. ఓకే, మైగ్రేట్ చేస్తే ముందున్న లాగానే వచ్చేస్తుంది. సో మైగ్రేట్ చేయకండి. సేమ్ Ctrl+J ఇచ్చి అలానే వదిలేయండి. కొంచెం బ్రైట్ఫుల్గా కొంచెం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ జెట్స్ నేను అక్కడో కార్నర్కి ఇక్కడ కార్నర్కి పెట్టేస్తున్నాను, రైట్ లెఫ్ట్కి. అండ్ దాన్ని Ctrl+T ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫ్లిప్ హారిజాంటల్ చేయగానే అటు తిరిగిస్తుంది. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. సో మనమైతే ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్న చిన్న ట్యుటోరియల్స్ పెట్టబోతున్నాం. సో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని యూజర్ నేమ్. ఓకే, లేదంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి బాను విజువల్స్ అని టైప్ చేసినా వచ్చేస్తుంది మీకు. ఏదైనా మీకు వర్క్ కావాలన్నా నాతోటి, మీకు ఏదైనా పోస్టర్ డిజైనింగ్ కావాలన్నా నాకు DM చేయొచ్చు, మీకు వెంటనే రిప్లై ఇస్తాను నేను. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫాలో చేయండి. అక్కడక్కడ చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు దీనికి వచ్చేసరికి సోల్జర్ PNG ఇండియా గేట్ ముంగట, అంటే ఇట్లా స్టార్టింగ్ లేయర్.
అన్నిటికంటే లాస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే ముందుకు కనిపించాలి కాబట్టి. ఇప్పుడు వచ్చేసరికి ఈ గ్రీటింగ్ రిపబ్లిక్ డే అనే గ్రీటింగ్ నేను ఇలా అలైన్ చేసుకుంటున్నాను కరెక్ట్గా, పర్ఫెక్ట్గా కొంచెం కనిపించే విధంగా. కావాల్సి మీరు దాన్ని డూప్లికేట్ తీసుకోవచ్చు, కంట్రోల్ చేసి కొంచెం బ్రైట్గా మన కలరింగ్ మారవచ్చు, మర్జ్ చేసుకొని సాచురేషన్ ఆర్ బ్లెండింగ్ మోడ్ ఏదైనా సరే. మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు అది బ్లెండింగ్ కూడా అవుతుంది. నా బ్లెండ్ ఇప్పుడు నేను బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా అలా వస్తుంది. మీరు వేరే ఇంకా ఎల్లో కానీ ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా అందరికి ఇలా రాదు, కొంచెం బ్యాక్గ్రౌండ్ చేంజ్ వల్ల బ్లెండింగ్ మోడ్ చేంజ్ అయ్యింది. అండ్ వీటిని కూడా రిజిస్టర్ చేసుకున్నాను. అండ్ మీకు ఎప్పుడైనా ఏదైనా పోస్టర్ చేసేటప్పుడు ఏదైనా ఒకటి మూవ్ చేస్తే ఇంకోటి మూవ్ అవుతుంది అనిపిస్తే అక్కడ లాక్ అని ఉంటుంది కదా, ఆ లాక్ని ప్రెస్ చేసేయండి. లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఆ లాక్ని ప్రెస్ చేస్తే అక్కడికే లాక్ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది, బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం. అండ్ నేను కొంచెం ఇండియా గేట్కి స్ట్రోక్ ఇస్తున్నాము లైట్గా, మరీ ఎక్కువ అయిపోతుంది. జస్ట్ ఇట్లా కొంచెం అలా కనిపించడానికి, ట్రాన్స్పరెంట్గా కనిపించడానికి. ఓకే, అవుట్ సైడ్ ఇస్తున్నా నేను, లేదంటే ఓకే. ఇదైతే కొంచెం నాకు బాగా అనిపిస్తుంది, అంటే కార్నర్స్కి రైట్ సైడ్ ఉన్న కార్నర్ పైన ఉన్నది. నెక్స్ట్ కొంచెం బివెల్ ఏమన్నా ఇట్లా గ్లో ఎఫెక్ట్గా, అంటే పైన నుంచి ఇట్లా షైనింగ్గా సన్ షైన్స్ ఇట్లా సన్ రైజ్గా పడుతున్నట్టుగా, లేదంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇస్తున్నాను, అది మీ ఆప్షనల్. అండ్ ఈ వీడియో మాత్రం ఇంతే. ఇట్లాంటి సింపుల్ ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తాను, సో అది కూడా అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి. చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అక్కడ చెప్తుంటాను, ట్యుటోరియల్స్. అండ్ ఇక్కడ ఫుల్ ట్యుటోరియల్ చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.